నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాబోయే 2 రోజుల్లో ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతితో భద్రాచల వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ సోమవారం ప్రధానంగా అశ్వాపురం, భద్రాచలం, పూర్కంపాడు, చర్ల, తుమ్మగూడెం, మణుగూరు, పినపాక మండలాల పరిధిలో గమనించాలని సూచించారు. ముంపు ప్రాంత గ్రామాల విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వెంటనే చేపట్టాలన్నారు. అవసరమైన సమకూర్చుకోవాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. అత్యవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా వాహనాలను సిద్ధం చేసుకోవాలని అటు పునరావాస ఉత్పాతం సంభవించినటువంటి సందర్భాల్లో తక్షణమే రంగంలోకి దిగి పనిచేయటం అనేది జరుగుతుంది. అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సహాయక చర్యల్లోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లా, అలాగనే కృష్ణా జిల్లానే కాదు, గుంటూరు జిల్లా, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కువగా ఈ 4 జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, అలాగనే కృష్ణా జిల్లా, అటు గుంటూరు జిల్లా బాగా దెబ్బతిన్నాయి. మిగిలినటువంటి చోట్ల కూడా మరి భారీ నష్టమే సంభవించింది. ఇవన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వము ఒకవైపున, పార్టీ ఒకవైపున వీటన్నిటినీ మరి సమీక్షించి చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగనే రేపటి నుంచి ఇప్పుడే కొద్దిగా వరద తగ్గుముఖం పడుతూ ఉంది. బజార్లు అలాగనే ఊళ్ళో ఈ యొక్క వరద రిసీడ్ అయిన తర్వాత ఈ పొలాలు ఏ రకంగా మునిగిపోయినాయి, ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. అది రేపు పొద్దుటి నుంచి మొదలుపెట్టి ఆ పొలాలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి అనేది డేటా సేకరించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.